The topic for today, habits that will make a noble wife. గుణవతి అయిన భార్యకు ఉండవలసిన కొన్ని మంచి అలవాట్లు లేదా గొప్ప అలవాట్లు. అయితే అసలు గుణవతి అయిన భార్య అంటే ఎవరు అన్నప్పుడు మనం వెంటనే చూసేది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్న వాక్యము మనందరి మధ్యలోకి వస్తుంది కదండి. అయితే ఈ యొక్క సెషన్ ని మనము ఒక 3 సిరీస్ గా చూస్తాము. ఈ రోజు తర్వాత వారము ప్రభు చిత్తం అయితే ఇంకొక వారం 3 ఎపిసోడ్స్ గా ఈ యొక్క సెషన్ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి దీన్ని ఇలా విభజించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ప్రాక్టికల్ టాక్. చాలా ప్రాక్టికల్ గా సరళంగా మన దైనందిన జీవితంలో ఒక దైవికమైన భార్యగా మనం ఎదగడానికి ఎలాంటి విషయాలు మనం అలవర్చుకోవాలో దేవుని వాక్యంలో నుండి మనందరం కూడా చూద్దాము. అయితే నోబుల్ వైఫ్, ఒక గుణవతి అయిన భార్య, ఇంగ్లీష్ లో అయితే ఎక్సలెంట్ వైఫ్ అని ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో నోబుల్ వైఫ్, కేపబుల్ వైఫ్, వర్దీ వైఫ్, గుడ్ వైఫ్ అని ఒక్కొక్క ట్రాన్స్లేషన్ లో చాలా చక్కటి పదాలు వాడారనమాట. తెలుగులో గుణవతి అయిన భార్య, లేదు అంటే మంచి భార్య. అవును. అయితే ఇలా మనం మంచి భార్య గురించి చూసే ముందు ఎలాంటి టైప్స్ ఆఫ్ వైఫ్స్, ఎలాంటి రకాల భార్యలు ఉంటారు అనేది కొన్ని మనం చూద్దాము. టైప్స్ ఆఫ్ వైఫ్స్. ఇంతకు ముందు ఒక సెషన్ లో మనం ఇది కూడా కొంచెం బ్రీఫ్ గా చూసాము, షైనింగ్ యాజ్ అ గాడ్లీ వైఫ్ ఆ సిరీస్ లో. అయితే ఎలాంటి వైఫ్స్ ఉంటారు, మనము ఎలా ఉండాలి అనేది లెట్ us ఆల్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్, లెట్ us ఆల్ పాండర్. వీటన్నిటి గురించి కూడాను మనం ఆలోచిద్దాము. మొట్టమొదటిగా లిటిల్ గర్ల్ వైఫ్ అంటే ఏంటి అంటే, అన్ని విషయాల్లో కూడాను చిన్న పిల్లల మనస్తత్వం. అంటే ఇది తప్ప అక్క అంటే తప్పు అని కాదు, కానీ ప్రతి చిన్న పనికి కూడాను భర్త మీద ఆధారపడటము, ఇంకా ఏది కూడా ఇండిపెండెంట్ గా అంటే స్వంతంగా చేసుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి, ఒకవేళ ఆ సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల భర్త అందుబాటులో లేకపోతే, ఒకవేళ సిలిండర్ అయిపోయినా మార్చుకోవడానికి ఒక్కొక్కసారి కష్టం అవ్వచ్చు. ఒక చిన్న బల్బ్ పాడైపోతే, బల్బ్ ట్యూబ్ లైట్ అనట్లేదు, అది మార్చుకోవడానికి కష్టం. అలా ప్రతిదీ, ఈవెన్ ఒక మిల్క్ ప్యాకెట్, అంటే ప్రతిదీ కూడాను డిపెండెంట్ గా ఉంటున్నప్పుడు. అయితే ఇది వివాహం అయిన కొత్తలో కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇంకా వచ్చే రోజుల్లో, రానున్న రోజుల్లో కూడాను అలానే ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఇది కూడాను కేస్ స్పెసిఫిక్. రెండోది బాసీ వైఫ్. అవును, అన్నిట్లో భర్త కంటే అధికంగా ఉండడము, యజమాయిషి చేయడము, తనని రుబాబు చేయడము, తన మాట ఖాతరు చేయకుండా ఉండడము, ఒక బాస్ లాగా ఉండడము. ఎస్, బాసీ వైఫ్. సూపర్ వైఫ్ అంటే, ఈ సూపర్ వైఫ్ అంటే తను చాలా ఎనర్జెటిక్ గా, చాలా పూర్తి బలంతో, శక్తితో ఒక మంచి భార్యగా ఉంటది, తర్వాత తల్లిగా ఉంటుంది, తన ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది, ఎక్కడ ఎవరికి ఏమి అభ్యంతరం కలిగించదు. కానీ ఇక్కడ ఏంటంటే, అందరికీ చేసి పెట్టాలి అన్న ఆ ఒక మనసుతో తన ఆరోగ్యం పట్ల తను కొన్నిసార్లు ధ్యాస ఉంచుకోకుండా ఆరోగ్యం పాడయ్యే పరిస్థితులు కూడా ఉండొచ్చు. దాని తర్వాత హస్బెండ్ సెంటర్డ్ వైఫ్ అంటే, ఇంకా ప్రతి దానికి కూడా పూర్తిగా భర్త మీద ఆధారపడుతూ, ఇంకా భర్తే తనకి అంటే ఇంకా తన ఇన్లాస్, భర్తని కనిన తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళు ఎవ్వరు కూడాను తన మనసులోకి రాకుండా, ప్రతి విషయంలో కూడా ఓన్లీ ఇంకా భర్త, ఇంకా ఇంటికి ఎవరు వచ్చినా కూడాను, లేదంటే భర్త తరపు వాళ్ళు ఎవరు వచ్చినా కూడాను ఖాతరు చేయకుండా ఉండే వాళ్ళు కొంతమంది భార్యలు ఉండొచ్చు. కిడ్ సెంటర్డ్ వైఫ్ అంటే, వివాహం తర్వాత భారీగా వచ్చిన పొజిషన్ నుంచి దేవుని సమయంలో మదర్ అయిన తర్వాత ఇంకా ధ్యాస మొత్తం కూడాను భర్త వైపు నుండి పిల్లల వైపుకు మళ్ళడం. అంటే ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి, అంటే మనము వైఫ్ నుండి మదర్ గా అయ్యాము అంటే వైఫ్ హుడ్ ని మనం మర్చిపోయాము, లేదంటే అది వదిలేసామని కాదు, కానీ దిస్ ఇస్ అన్ యాడెడ్ రోల్. వైఫ్ తో పాటు మన మదర్ కూడాను. కాబట్టి వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఆర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ స్పెండింగ్ టైం విత్ అవర్ హస్బెండ్. అంటే ఒక మదర్ అయిన తర్వాత, అంటే చిన్న బేబీ, వెంటనే న్యూ బార్న్ బేబీ కొంచెం టైం పడుతుంది న్యూ మామ్ కి, అలాంటి కేసెస్ అనట్లేదు. కానీ అదర్ దెన్ దట్ కొన్ని కౌన్సిలింగ్ కాల్స్ లో అది వింటూ ఉంటాం అనమాట హస్బెండ్ సైడ్ నుంచి, నా వైఫ్ పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంచి నన్ను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేస్తుంది అని. బట్ అది కూడా సబబు కాదు కదండి. నెక్స్ట్ వన్, గాసిపింగ్ వైఫ్.
ఇంకా ఒక్కోసారి భర్తతో కన్నా సమయాన్ని గడపడానికి కూర్చున్నప్పుడు అండి వాళ్ళు అక్కడ ఇలా అంట, ఇక్కడ ఇలా అంట, ఈ రోజు అలా జరిగింది, ఇక్కడ ఇదంట, అక్కడ ఇదంట అంటే ఇంకా కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఇంకా ప్రతి చోట జరిగే విషయాలే భార్య చెప్పాలి అని అనుకుంటుంది. ఎస్, గాసిపింగ్ దేవుని వాక్యం ప్రకారము గాసిపింగ్ కూడాను ఇట్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్. ఎస్, దాని తర్వాత ఇంకోటి మనం చూస్తున్నాం ఏంటి అంటే ఫ్లర్టేరియస్ వైఫ్, లేదు అంటే అన్ఫెయిత్ఫుల్, నమ్మకంగా లేకుండా. ఫ్లర్టింగ్ అంటే ఏంటి అంటే ఒక భర్తకి వివాహం అవుతుంది కానీ కొన్ని కేసెస్ లో ఎలా అవుతుందంటే తను ఇంకొకరితో రిలేషన్ లో ఉండడము, ఇంకొకరితో తను ఎక్కువగా మాట్లాడడము, ఎక్కువ టైం స్పెండ్ చేయడము, తనకి వివాహంలో జతపరచబడిన భర్తతో ఫెయిత్ఫుల్ గా నమ్మకత్వం లేకుండా మోసపరచడము. ఎస్, వాళ్ళని ఫ్లటేరియస్ లేదంటే నమ్మకం లేని భార్య, అన్ఫెయిత్ఫుల్ వైఫ్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఇస్ కంపేరింగ్ వైఫ్. ప్రతి విషయంలో కూడాను కంపేర్ చేయడం, పోల్చి చూడడం. ఏమండి వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి మనకు అది లేదు, వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు అని ప్రతి విషయంలో పోల్చి చూసి తనను తాను నిరుత్సాహపరుచుకుంటుంది. అదే విధంగా తన భర్తని కూడా నిరుత్సాహపరుస్తుంది కదా. ఇంకోటి కంప్లైనింగ్ వైఫ్. ఎస్, ఇవన్నీ కూడా ఒకళ్ళలోనే ఉంటాయని కాదు కానీ దీస్ వుడ్ బి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైఫ్స్. ఇది సమాజంలో యూజువల్ గా మనం చూస్తే ఎలాంటి రకమైన భార్యలు ఉంటారు అంటే అన్ని విషయాల్లో ఫిర్యాదు చేసే భార్య, వాళ్ళు కూడా ఒక టైప్ అన్నమాట. అన్ని దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అది తెస్తే చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ భర్త కూరగాయలు తెస్తే అయ్యో ఇది వాడిపోయింది, ఇది ముదిరిపోయింది, అది బాగాలేదు, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఉన్న వస్తువులు తెచ్చారని ప్రతిదీ అంటే ఆ చిన్న దాన్ని మొదలుకొని పెద్ద దాని వరకు ప్రతి దాంట్లో కూడాను కంప్లైనింగ్ 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 కదా. సాడీలు చెప్పడము, ఫిర్యాదులు మోపడము. అది తర్వాత 10వది మనం చూస్తున్నాము లేజీ వైఫ్, బద్ధకిష్టి అంటే బద్ధకంగా ఉంటున్నటువంటి భార్య. అవును, ప్రభు దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని. ఎప్పుడైనా అనారోగ్య రీత్యా అలా కూర్చుంటే లేదంటే రెస్ట్ తీసుకుంటే పర్వాలేదు కానీ ప్రతిసారి సోమరిగా ఇంకా ఏది చేయకుండా అలా ఉంటే భర్తకు కూడా కొన్ని రోజుల తర్వాత అది నచ్చదు, అది ఇంటికి కూడాను క్షేమం కాదు కదండి. దాని తర్వాత ఇండిపెండెంట్ వైఫ్. ఇండిపెండెంట్ వైఫ్ అంటే ఇంకా భర్తతో ప్రమేయం ఏమీ లేకుండా అన్ని విషయాల్లో తనే సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇది అన్ని సమయాల్లో తప్పని కాదు, ఒకవేళ ఆ సమయంలో భర్త అవైలబుల్ గా లేకుండా వేరే పని రీత్యా ఉంటే చిన్న చిన్న విషయాలు ఏదనంటే వెంటనే మనం డెసిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అది కాదు కానీ మేజర్ డెసిషన్స్, ఉదాహరణకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఖర్చు పెట్టే విషయం, లేదంటే ఏదన్నా కాస్ట్లీది కొనే విషయంలో ఇండిపెండెంట్ గా మనం డెసిషన్ తీసుకోవడం, నా భర్తకి చెప్పేది ఏముందిలే అనేసి ఉండడం. దీని వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు అకౌంటబిలిటీ ఉండదు, అంటే జవాబుదారీతనం ఉండదు. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ కూడాను వారిద్దరి మధ్య మిస్ అవ్వే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్, మనము 12th చూస్తున్నాము ఓవర్ రిలీజియస్ వైఫ్, అతి భక్తి ఉంటుంది. ఎస్, మనందరం కూడాను మొట్టమొదట ప్రాధాన్యత మన దేవునికి ఇవ్వాలి. మన యేసు ప్రభు మన కొరకే ప్రాణాన్ని పెట్టి మన జీవితానికి ఒక నిరీక్షణ అంటూ ఆయన ఇచ్చారు. కాబట్టి అవర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి అవర్ గాడ్. దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్నిసార్లు ఏముంటుందంటే ఓవర్ రిలీజియస్ అయిపోయి ఇంకా అన్ని సమయాల్లో కూడా దేవుడు, ప్రార్థన, భక్తి అనుకుంటే అన్నింటికి వెళ్తూ అన్ని చేస్తూ భర్తని తర్వాత తన కుటుంబాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అండి నిజంగా మేము ఒకసారి ఒక ప్రదేశానికి మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ చెప్పిన మాటలు, నా భార్య అన్నిట్లో చాలా ఎక్స్పర్ట్ గా చక్కగా ఉంటుంది, బట్ తను ఒక వైఫ్ కూడా అన్న పదం మర్చిపోయి వైఫ్ గా తను నిర్వర్తించదు అని. కానీ అది కూడా మంచి సాక్ష్యం కాదు కదండి. దేవుని పనిలో చురుగ్గా ఉంటూ మన భర్తకి తర్వాత మన ఇంట్లో కూడాను బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది అవసరము. తర్వాత 13వది 13th వన్ విసి హాట్ టెంపర్డ్ వైఫ్, అంటే చాలా కోపిష్టి అయిన భార్య. చిన్నవి కూడాను పెద్ద పెద్ద డిస్కషన్, ఏదైనా ఒక మాట చెప్దామని భర్త కూర్చున్నప్పుడు ఆ చిన్నది కూడా చాలా పెద్దదిగా చేసేసి ప్రతిదీ ఇది మేము వింటా ఉంటాం కూడా. ఏదన్నా మాట చెప్పడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా మా మధ్య కూల్ గా ఏ డిస్కషన్ ఎండ్ అవ్వదు, ప్రతిదీ కూడా పెద్దగా డిస్కషన్ జరగాలి, పెద్ద కాన్ఫ్లిక్ట్ జరగాల్సిందే అని ప్రతిదీ చిన్నది కూడాను చాలా పెద్దగా మ్యాగ్నిఫై చేసి చూడడము. దీన్ని అంటారు మేజరింగ్ ఆన్ మైనర్ థింగ్స్ అని. తర్వాత
passive in bed. దీని గురించి కూడాను తర్వాత మనం డీటెయిల్ గా చూస్తాం. అంటే వివాహం అయిన తర్వాత భార్యలంగా మన శరీరాన్ని విల్ఫుల్ గా మన భర్తకి అర్పించే విషయంలో ఎన్నో సార్లు మనము తప్పిపోతూ ఉంటాము. అయితే దేవుని వాక్యము మనము ఎలా ఉండాలి అని కోరుతుంది అంటే, ఎస్, మనం చూసేది who can find a virtuous woman for her price is far above rubies. అవును, తెలుగులో మనము 31 సామెతలు, మన బైబిల్ కూడా తీసి చదువుదామండి. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనము మనందరికీ కూడాను ఇది చాలా పరిచయమైన వాక్యము. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నిజంగా ముత్యాల గురించి మనం చూస్తే దే ఆర్ వెరీ ప్రెషియస్. చాలా కాస్ట్లీ పర్ల్స్ కూడా ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి అన్నమాట. వాటి కంటే కూడా మనము ఎంతో అమూల్యమైన వారము అని ప్రభు చెప్తున్నారు. అంతేకాదు భార్యలుగా ఇంకా ఉన్నాయి చూడండి. ఎస్, Proverbs 18:22. He who finds a wife finds what is good and receives favor from the Lord. 18:22 సామెతలు చాలా చక్కటి మాటలు ఉన్నాయి. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. కాబట్టి ఇక్కడ మనం ఉంటున్న వాళ్ళు మనందరం కూడా ఎవరెవరైతే భార్యలుగా ఉన్నామో నిజంగా ప్రభు మనకిచ్చిన భర్తలకి మనం మేలు చేసేవారిగా ఉన్నామా? ఇంకా ఎవరైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి లేదంటే టు బి బ్రైడ్స్ ఉన్నారు, యూ షుడ్ ప్రే దట్ వీ షుడ్ బీ యాజ్ వైఫ్ హూ వుడ్ బ్రింగ్ ఫేవర్ టు అవర్ హస్బెండ్. మన భర్తకు మంచి చేసేవారిగా మనం ఉండాలి. దాని తర్వాత ఇంకోటి సామెతల్లోనే 14వ వచనంలో చూస్తాం, 19-14 చూడండి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ప్రూడెంట్ వైఫ్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. ఈ 3 వచనాలు కూడా మనం చూస్తే గుణవతి అయిన భార్య, దాని తర్వాత భార్య దొరికిన వారికి మేలు దొరికెను. తర్వాత 19వ అధ్యాయంలో మనం చూస్తే సుబుద్ధి కలిగినటువంటి భార్య. అవును, గుణవతి అయిన భార్య, సుబుద్ధి కలిగినటువంటి భార్య. అయితే మనము ఈ 3 సెషన్స్ లో చూడబోయేది ఏంటి అంటే, హూ ఈస్ అ నోబుల్ వైఫ్. అసలు సుబుద్ధి కలిగిన లేదా అంటే గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్యకి ఉండవలసిన అలవాట్లు, వాట్ వుడ్ బి ద హ్యాబిట్స్ ఆఫ్ అ నోబుల్ వైఫ్ కదా. ఇదంతా కూడాను Proverbs 31 చాప్టర్ నుండి తీయబడింది. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ Proverbs 31. అయితే 3 సెషన్స్ గా మనం చూద్దామండి. మొట్టమొదటిగా ఫిజికల్ గా ఎలాంటి హ్యాబిట్స్ మనం కలిగి ఉండాలి, ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలి. రెండోది ఏంటి అంటే మెంటల్ గా, భావోద్రేకంగా, సైకలాజికల్ గా ఎలాంటి అలవాట్లు. మూడోది స్పిరిచువల్ గా, ఆత్మీయంగా ఒక గుణవతి అయిన భార్యగా మనం ఉండడానికి ఎలాంటి అలవాటు చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే మెంటల్ అండ్ స్పిరిచువల్ తర్వాత 2 సిరీస్ లో చూద్దాము. ఈ రోజు మనము ఫిజికల్ హ్యాబిట్స్ ఆఫ్ అ నోబుల్ వైఫ్ చూద్దాము. అయితే మనము ఫిజికల్ గా మన చక్కటి గుణవతి అయిన భార్య ఉండాలన్నా, మెంటల్ గా అలవాట్లు అర్థం చేసుకొని చక్కటి గుణవతి అయిన భార్యగా ఉండాలి అన్నా, అదే విధంగా ఆత్మీయంగా దేవునికి సన్నిహితంగా, అదే విధంగా మన భర్తకి, ఇంట్లో పిల్లలకి, మన కుటుంబంలో కూడా సరైన సమతుల్యత, బ్యాలెన్స్ ఉంటూ మన పని మనం నిర్వర్తిస్తూ గుణవతి అయిన భార్యగా ఉండాలి అన్నా, మొట్టమొదటిగా కావాల్సిన బ్యాక్ బోన్ ఏంటి అంటే మన భర్తలకు మనము సూటబుల్ హెల్ప్ మేట్ గా ఉండాలి, సాటి అయిన సహాయకులంగా మనం ఉండాలన్నమాట. ఈ పదము అయితే మనకి కొత్త కాదు, చాలాసార్లు వింటా ఉంటాము. ఎస్, విమెన్ యాజ్ ఎసెట్. మనము ఆది కాండములో కూడా చూస్తాం 2వ అధ్యాయంలో సాటి అయిన సహాయము కదా. బైబిల్లో ఈ యొక్క మాట దాదాపు 21 సార్లు వాడబడితే ఒక 2 to 3 టైమ్స్ వైఫ్ కి ఆపాదించబడ్డం మనం చూస్తాము. దాని తర్వాత ఎజెకియల్లో ఉన్న వర్స్ చూసాం కదండి. అదేంటి అంటే ఇస్రాయెల్లో మిలిటరీ ఎయిడ్ లో ఉన్నటువంటి పీపుల్ ని ఎజర్స్ అని అంటారు అనమాట. ఇజ్రాయెల్ మిలిటరీ పీపుల్ ని ఎజర్స్ అని అంటారు. దాని తర్వాత గాడ్ ఇస్ అవర్ హెల్పర్. ఇక్కడ కీర్తనలో మనం చూస్తాము దేవుడే మనకి సహాయము
అని అక్కడ ఎక్కడైతే సహాయము అని వచ్చిందో అక్కడ ఎస్ అని చూస్తాము. అయితే మనకి ఇవ్వబడిన హోదా ఎంతో గొప్పది కదండి. ఏ విధంగా అయితే దేవుడు మనకి సహాయకంగా, మనకి ఆపద సమయాల్లో ఆయన మనకి సహాయకుడుగా, మనము డిస్కరేజ్ అయిన సమయాల్లో, నిరుత్సాహపడినటువంటి సమయాల్లో, ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నటువంటి సమయాల్లో ఏ విధంగా దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నామో మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము, ఎంతో అనుభవించుంటాము. అయితే అదే విధంగా మనం కూడాను మన భర్తలకు సాటి అయిన సహాయకులంగా ఉండాలి. వీ షుడ్ బి యాజ్ అ సూటబుల్ హెల్ప్మేట్ టు అవర్ హస్బెండ్స్. అయితే ఫిజికల్ గా, శారీరకంగా, ఫిజికల్ థింగ్స్ ఎలా మనము గుణవతి అయిన భారీగా ఉంటాము, వాట్ వుడ్ బి ద హ్యాబిట్స్ టు బి యాజ్ అ నోబుల్ వైఫ్. ఫిజికల్ గా మొట్టమొదటిది చూస్తే హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేయడము. రెండోది హోమ్ మేనేజ్మెంట్, ఇంటిని చక్క పెట్టుకోవడము. మూడోది రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, మన భర్తలను గౌరవించడము, మన భర్తలకు విధేయత చూపించడము. నాలుగోది సేవింగ్స్, సేవింగ్స్, పొదుపు చేసుకోవడం, అన్ని విషయాల్లో కూడా పొదుపు చేసుకొని కొంచెం మనము సేవింగ్ చేసుకుంటూ ఉండడము. ఐదోది ఇనిషియేట్ ఇంటిమసీ, అంటే మన ఒక శరీరాలు మన భర్తలకి ఇచ్చే విషయంలో కూడాను మనము మన చక్కటి గుణవత్త అయిన భార్యగా మనము అలవర్చుకోవాలి. అయితే మొట్టమొదటిది హార్డ్ వర్కింగ్ కదా. కొన్నిసార్లు భార్యగా మనకి ఎలా అనిపిస్తుందంటే ఇంకా మన పనికి ఇంకా ఒక అంత అంటూ ఉండదు, కంటిన్యూస్ గా వర్క్. ఇక్కడ చూస్తున్నాం కదా మౌంటైనీరింగ్ ఏ విధంగా అలా ఉంటుందో. సమ్ టైమ్స్ ఇట్ సీమ్స్ యాజ్ అ హెర్క్యూలియన్ టాస్క్, చాలా పెద్ద కొండ లాంటి పని ఉంటది అనమాట. రెస్ట్ తీసుకున్నట్టు ఉండదు, అలాని రోజంతా పని చేస్తూనే ఉంటాము, అలాని ఆ పని కూడా తరగదు. అయితే అవును, ఇక్కడ హార్డ్ వర్కింగ్ మనము సామెతలు 31 తీసి మనము ఓపెన్ చేసి పెట్టుకుందామండి. 31:13 వచనంలో మనం చూడండి. ఇక్కడ ఎంత చక్కటి క్వాలిటీస్ ఈ యొక్క ప్రావర్బ్స్ 31 ఉమెన్ గురించి చెప్పబడ్డాయి కదా. తను కూడా ఎంత కష్టపడి పనిచేసేదాన్ని చూస్తాం మనము. 31:13లో ఆమె గొర్రె బొచ్చును, అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును, తన చేతులారా వాటితో పని చేయును. అదే విధంగా 31:15లో చూస్తే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. మళ్ళీ 17వ వచనంలో ఇదే చాప్టర్ లో 17th వర్స్ మనం చూస్తే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును, చేతులతో బలముగా పనిచేయును. ఈ హైలైట్ చేసిన 2 వర్సెస్ మనం చూస్తే చేతులార వాటితో పనిచేయును, బలముగా పనిచేయును. ఎస్, ఒక గాడ్లీ పర్సన్ ఇలా అన్నారు, సీక్ ఫర్ ఎ గర్ల్ విత్ హార్డ్ హ్యాండ్స్ అండ్ సాఫ్ట్ టంగ్ అనేసి. నిజంగానే కష్టపడే స్వభావము మనకు ఉండాలి. ఎవరైతే వివాహానికి సిద్ధపడుతున్నారో, అదే విధంగా ఎవరికైతే నూతనంగా వివాహం జరిగిందో, అయ్యో నేను ఇప్పుడు వరకు చదువుకుంటూ ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఎక్కువ పని చేయలేదు, నాకు పని అలవాట్లేదు అనేది మనకి ఒక సాకుగా ఉండకూడదు కదా. అయితే అక్కడ మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. కనీస పని అంటూ మనకి తెలియాలన్నమాట. ఒక మినిమం థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉండాలి. చూడండి, హార్డ్ వర్కింగ్ అంటే దాంట్లో ఎలాంటి క్వాలిటీస్ వస్తాయి, వాట్ వుడ్ బి ద క్వాలిటీస్ ఆఫ్ అ హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఇక్కడ మనం వైఫ్ గురించి చూస్తున్నాం కాబట్టి హార్డ్ వర్కింగ్ వైఫ్ అని చూద్దాము. అవును, ఏంటంటే క్వాలిటీస్, మొట్టమొదటిది డెడికేషన్ ఉండాలి, అంకితం ఉండాలన్నమాట. అవును, ఇది నా ఇల్లు, నేను ఏది చేసినా అది మనం పర్సనలైజ్ చేసుకొని చేయాలి. రెండోది ఏంటంటే ప్లానింగ్. ఏదన్నా చేయాలి అంటే, ఉదాహరణకి ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు సాధారణంగా అనుకుంటాం కదా, రేపు ఉదయాన్నే లేచిన తర్వాత ఫలానాది స్టార్ట్ చేయాలి, తర్వాత ఇది, ఈ పనులు ఉన్నాయి అంటే, వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో ఉండి చేసుకున్నటువంటి హోమ్ మేకర్ కైనా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్లాన్స్ కదా. ఈ ప్లానింగ్ అనేది కూడా అవసరము. థర్డ్, సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ. మనకు కూడా మనం సెల్ఫ్ డిసిప్లిన్డ్ గా చక్కగా, అంటే ఏముందిలే ఇంక భర్త వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కదా, ఐ కెన్ వేల్ ఆఫ్ ద టైమ్ యాజ్ ఐ లైక్, ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అని కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, ఈ రోజు నేను ఫలానా పనులు పెట్టుకోవాలి, మేబీ ఇంట్లో అయినా లేదంటే మనకున్నటువంటి వర్క్ ప్లాన్ లోనైనా, ఏ విధంగా అయినా కూడాను ఒక డిసిప్లిన్ అనేది మనము ఏర్పరచుకుంటే
బాగుంటుంది కదండి. తర్వాత 4th వన్ ఇస్ బీయింగ్ రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగి ఉండడము. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే పని ఏదైనా ఉన్నప్పుడు ఎవరో కోసం చేస్తున్నట్టు మనం ఉంటాం, కానీ ఇది నాది, ఇది నా ఇల్లు, నా కోసం నేను చేసుకోవాలి అని ఉండదు. ఉదాహరణకి వివాహమైన కొత్తలో ఇన్లాస్ ఇంటికి వెళ్ళినప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ డెడికేషన్ తో చక్కగా చేస్తుంటే ఆ ఇంట్లో వారికి కూడా ఎంత ముచ్చటగా ఉంటుంది కదండి. అరే చక్కగా వచ్చింది మా ఇంటికి, ఎంత చక్కగా ఇంట్లో కలిసిపోయిందని. అలా కాకుండా అరే నేను ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాను, నాకేం పని రాదు. వాళ్ళు కూడాను ఎక్కడో తప్ప అత్తగారి ఇంటి వాళ్ళు కూడా అంత హార్ష్ గా ఉండరు. నువ్వు వారింటికి వచ్చిన ఫస్ట్ డేనే ఒక 50 మందికి బిర్యానీలు వండేసేయాలి, ఒక 100 మందికి ఇది చేసేయాలి అంటారు. మినిమం వాళ్ళతో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది కోరుకుంటారు కదా. దాని తర్వాత 5వది అవేర్నెస్. ప్రతి పని మీద కనీస అవగాహన, ప్రతి పని మీద కూడాను కనీస అవగాహన కదా. నేను ఈ మధ్య దాదాపు మేబీ ఫ్యూ మంత్స్ క్రితం విన్నాను ఏంటి అంటే ఒక యంగ్ గర్ల్ కి చాలా వైభవంగా, చాలా రిచ్ గా, మంచిగా మ్యారేజ్ అయిందనమాట. అందరు కూడాను చాలా రోజులు చెప్తున్నారు వాళ్ళ మ్యారేజ్ చాలా చక్కగా అయిందని. అయితే ఎవరైతే వాళ్ళ మ్యారేజ్ బాగా జరిగిందని చెప్పారో తర్వాత వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళారంట. అయితే తను అనిందంట, ఆంటీ కాఫీ తాగుతారా, కాఫీ టీయో ఏదో తాగుతారంట. అమ్మ అంటే ఇప్పుడే జొమాటోలో ఆర్డర్ చేస్తాను ఆంటీ అని. దిస్ ఇస్ నాట్ అ కుక్డ్ అప్ స్టోరీ, అల్లిన కథ కాదు, కానీ దిస్ ఇస్ రియల్ థింగ్ దట్ వి హర్డ్. చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఆ రోజే నాకు తెలిసింది అనమాట, జొమాటోలో టీ కాఫీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనేసి. అంటే అంతవరకు కాదు కదా, మనం చేసుకోలేని పరిస్థితుల్లో అంటే ఏదైనా ఫుడ్ అంటే టైమ్స్ ఓకే, కానీ మరీ విజిటర్స్ వచ్చినప్పుడు కాఫీ టీ అది కూడా ఆర్డర్ చేసుకునేంత వరకు మనము వెళ్ళకుండా కనీస అవగాహన, ఎవరైనా వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఆతిథ్యం ఇవ్వాలి, ఎలా మనల్ని మనం ఉంచుకోవాలి, ఎవరైనా వచ్చినప్పుడు నీట్ గా ఉండడము, మంచిగా వాళ్ళని వెల్కమ్ చేయడము, దీస్ ఆర్ ఆల్ ప్రిలిమినరీ థింగ్స్. యూజువల్ గా మనము మన అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మనకి అన్ని నేర్పిస్తారు కదా. అత్త వారి ఇంటికి వచ్చిన తర్వాత ఒకరితో చెప్పించుకునేటట్టు ఉండకూడదు. తర్వాత కమిట్మెంట్, దేనికైనా నిబద్ధత. ఎస్, ఐఎమ్ కమిటెడ్ టు మై హోమ్, ఐఎమ్ కమిటెడ్ టు మై హస్బెండ్, ఐఎమ్ కమిటెడ్ టు మై ఇన్లాస్. ప్రతి ఒక్కరికి కూడా, అంటే నేను ఏదో ఏలియనేటెడ్ గా తప్పదు చెయ్యాలి కాబట్టి చేస్తాను అని కాదు. మనము ఏదన్నా పనిని చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తే అది మనకి ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా కూడా అనిపించదు కదా. ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు ఇంకా తప్పదు కదా చెయ్యాలి అన్నప్పుడు అది చాలా భారంగా మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు టేస్ట్ కూడా ఎక్స్పెక్టెడ్ గా రాదనమాట కదా. దాని తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పేషెన్స్. పేషెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. వి నీడ్ పేషెన్స్ లాట్. నిజంగా ఓర్పు, సహనం మనందరికీ యాజ్ విమెన్, అంతే యాజ్ విమెన్ ఫర్ దట్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను పేషెన్స్, ఓర్పు, సహనం అనేది చాలా ప్రాముఖ్యము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ అ హార్డ్ వర్కింగ్ వైఫ్. కాబట్టి మనము మన భార్యలుగా ఉంటున్నాము, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫర్ దర్ మ్యారేజెస్. కాబట్టి ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఎక్కడైనా మనకి కరెక్షన్ అవసరమా? లెట్ us సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్, మనల్ని మనము స్వీయ పరీక్ష మనం చేసుకుందాము. అయితే మనం ఏది చేస్తున్నా కూడా ఒక మాట మనం చదువుదామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:24, Colossians chapter 3 and verse 24. Whatever you do, do it as unto the Lord and not as unto man. కదా, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మన దేవుని కొరకై పూర్తిగా మనం చేయాలి అని. అంతేకాకుండా గాడ్ డస్ నాట్ లైక్ లేజీ పీపుల్, అంటే సోమరిగా కదా. సామెతల్లో చాలా సార్లు చూస్తాం, సోమరి వాని చేను దగ్గరికి వెళ్ళినప్పుడు సోమరి తన పడక మీదే ఉంటాడు, సోమరి తన తిండి చేతుల వరకు తెచ్చుకుంటాడు కానీ నోట్లో పెట్టుకోడు అనేసి కదా. ఇక్కడ కూడా Proverbs chapter 21 and verse 25, సామెతలు 21:25లో సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు అని, అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టను. బట్ ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, అంటే ప్రతి టైంలో మనం యాక్టివ్ గా ఉండాలని కాదు. మనం కొన్నిసార్లు విమెన్ గా వీ హ్యావ్ అవర్ మూడ్ స్వింగ్స్. కొన్నిసార్లు మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు నార్మల్ టైంలో ఉన్నంత ఎఫర్ట్స్ మనం పెట్టలేము. బట్ అదర్వైజ్
ఆ చురుకుదనము, ఆ కష్టపడే స్వభావం మనకు ఉండాలి. అవును, దేవుని వాక్యంలో కూడాను చాలా కష్టపడి పనిచేసిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒక చక్కని ఉదాహరణ ఎవరు అంటే రెబ్కా. రెబ్కా గురించి ఆది కాండంలో మనం చూస్తాము. 24వ అధ్యాయంలో ఎంత చక్కగా 16 నుంచి 22 వచనాలు మనం చూస్తాము. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఇక్కడ ఏంటి అంటే ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాము కొడుక్కి ఇస్సాకుకి ఒక అమ్మాయిని తేవాలనేసి వస్తున్నప్పుడు ఈ రెబ్కా తను చేస్తున్నటువంటి పని కదా, తన గురించి ఎంత చక్కగా ఉంది అంటే, ఆ సేవకుడు 17వ వచనం, ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యో త్రాగమని చెప్పి త్వరగా తన కడవని చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి, 21వ వచనం చివరిలో 22వ వచనాలు ఏముంటదంటే, ఒంటలు త్రాగుట అయిన తర్వాత షీ కంప్లీటెడ్ హర్ జాబ్. 10వ వచనాలు ఏముంటదంటే 10 ఒంటెలు అంటే 10 క్యామెల్స్ తీసుకొని వెళ్ళారు. అంటే ఒక్కొక్క క్యామెల్ దాదాపు 100 to 120 లీటర్స్ నీళ్ళు తాగుతుంది కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ 10 క్యామెల్స్ ఉన్నాయి అంటే 1200 లీటర్స్ ఆఫ్ వాటర్, ఇంచుమించు అప్రాక్సిమేట్లీ అన్ని లీటర్స్ ఆఫ్ వాటర్. ఆ రోజుల్లో రెబెక్కా ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ కడవ నిండడం కాదు కదా. ఆ రోజుల్లో బావులు కూడాను చాలా మెట్లు ఉంటాయి, లోపలికి దిగేసి పైకి ఎక్కాలి. నిన్న నేను దాని గురించి చదువుతున్నప్పుడు బైబిల్ ఎక్స్పర్ట్స్ ఏం రాశారంటే, రెబ్కా ఆ బావిలోకి దిగి నీళ్లు చేదుకొని దాదాపు 60 టైమ్స్ తను వచ్చి ఉంటుంది. అంటే దిగి వెళ్ళడానికి దాదాపు 120 టైమ్స్ షీ వుడ్ హ్యావ్ వెంట్ ఇన్సైడ్. అక్యురేట్ నెంబర్ కాదు కానీ సమ్ ఆఫ్ ది అజంప్షన్స్ దట్ బైబిల్ ఎక్స్పర్ట్స్ రాశారు. అంటే ఎంత హార్డ్ వర్క్ అని చేసింది కదా. తర్వాత మనము రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే కొంతమంది స్త్రీల గురించి చూస్తాము. అక్కడ ఎలా ఉంటదంటే, నా కొరకై బహుగా ప్రయాసపడిన అనేసి ఉంటది. ప్రయాస అంటేనే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇక్కడ ఏముంటదంటే బహుగా, హూ లేబర్డ్ మచ్ అనేసి కదా. మనకు కూడాను మన ఇంట్లో మనకి ప్రభు అనుగ్రహించిన ఈ గృహంలో, దాని తర్వాత మనం వెళ్తున్నటువంటి మన యొక్క చర్చ్ లో, అన్ని ప్లేసెస్ లో మనం కూడాను ఎంతవరకు అయితే వర్క్ ఉందో అది కష్టపడి చేయడము. ఎస్, దట్ ఈస్ ఆల్సో అ గుడ్ వర్చ్యూ ఆఫ్ నోబుల్ వైఫ్. ఇది కూడాను ఒక గుణవతి అయిన భార్యకు ఉండవలసిన చక్కటి అలవాటు కదా. ఇక్కడ చూడండి మళ్ళీ సామెతలు 21-25లో మళ్ళీ చూస్తాము. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును కదా. 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తామండి, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగను, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను కదా. బద్ధకంగా పని చేయకుండా చాలా చురుగ్గా శ్రద్ధ కలిగి పని చేయడము అనేది మనము అలవర్చుకోవడం మంచి అలవాటు అన్నమాట. నెక్స్ట్ థింగ్, రెండోది కదా, ఇప్పుడు మనము గుణవతి అయిన భార్యకి ఎలాంటి అలవాట్లు ఉండాలి అని 3 చూస్తున్నాము. ఒకటి ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్ లో మొట్టమొదటిగా హార్డ్ వర్కింగ్, ఎలా కష్టపడి పని చేయాలి అనేది చూసాము. రెండోది ఏంటంటే హోమ్ మేనేజ్మెంట్, ఇంటిని చక్క పెట్టుకోవడం కదా. 31 సామెతలు 15వ వచనంలో ఎంత చక్కగా ఉంది కదండి. ప్రావర్బ్స్ చాప్టర్ 31 అండ్ వర్స్ 15 చాలా చక్కటి మాటలు అక్కడ మనం చూస్తాము. చూడండి 31:15, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును కదా. అదే విధంగా 31:27 అదే సామెతల్లో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇంగ్లీష్ లో కూడా చాలా చక్కగా ఉంది. 15th verse, she riseth also while it is yet night, and giveth meat to her household and a portion to her maidens. 27th verse లో కూడా, she looketh well to the ways of her household and eateth not the bread of idleness. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే ఈ గృహ నిర్వాహం
అంటే మన ఇంటిని మనం చక్కగా పెట్టుకోవడం కూడా ఒక మంచి ఆర్ట్ కదండి. చాలా చక్కగా అంటే అన్ని సొఫిస్టికేటెడ్ థింగ్స్ పెట్టుకొని చాలా కాస్ట్లీగా మంచిగా అలా కాదు నా ఉద్దేశం. కానీ ఉన్న దాంట్లోనే మంచిగా నీట్ గా పెట్టుకోవడం అనేది కదా. అయితే ప్రాక్టికల్ గా ఎలా చేయొచ్చు, మన ఇంటిని ఎలా పెట్టుకోవచ్చు? టు డూ లిస్ట్ కదా. ప్రతిరోజు కూడాను మన వార్డ్రోబ్ ని మనం సర్దుకోలేం కదా. ఇంతకు ముందు నేను పాటించేదన్నమాట. ఎట్లా అంటే ప్రతి వీక్ లో ఒక రోజు, ఏ రోజు అయితే కొంచెం తక్కువగా ఉంటుందో వర్క్, ఆ రోజు వార్డ్రోబ్స్ అన్ని నీట్ గా పెట్టేసేసుకోవాలి. వారంలో ఒకసారి ఫలానా చేసుకోవాలని అలా మనకి తగినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూలే ఉండదు కదండి. చక్కగా మన ఇంటిని మనం పెట్టుకోవడానికి టు డూ లిస్ట్ మేబీ మంత్లీ ఒకసారి, నేను 15 days కి ఒకసారి చేస్తుంటా. కిచెన్ లో ప్రతి ప్రొవిజన్స్ కూడా చూసి అన్ని నీట్ గా ఉన్నాయా లేదా. కొన్నిసార్లు ఎక్కువ రోజులు అలానే ఉంటే ఏదైనా పురుగు పట్టే ఆస్కారం ఉంటది. కొన్ని చూసి ఏదైనా అలా ఉంటే కొంతసేపు ఎండలో పెట్టుకోవడం, అలాంటివన్నీ కూడా. తద్వారా ఏంటి అంటే మనము ఇగ్నోర్ చేస్తే కొంతకాలానికి ప్రాబబ్లీ అదంతా కూడాను డస్ట్బిన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి హ్యావింగ్ అ టు డూ లిస్ట్, అంటే ఇంట్లో వరకే కాదు, దాని తర్వాత మన భర్త విషయం అయి కూడా ఏదైనా వర్క్ పెండింగ్ ఉంటే ఏమంటే ఫలానాది ఈ డాక్టర్ అపాయింట్మెంట్ ఇలా ఉంది కదా అని గుర్తు చేయడం. అంతేగాని బాస్ చేయడం కాదు, చాలా సాఫ్ట్ గా చెప్పడము. ఇంకేదైనా మనకి కుటుంబానికి సంబంధించి ఏదైనా పనులు ఉంటే అది క్యాలెండర్ లో చక్కగా రాసుకొని, లేదంటే మన డైరీలో రాసుకొని రిమైండర్ గా పెట్టుకోవడము. తద్వారా ఏంటంటే అయ్యో మర్చిపోయాము, లేదంటే లాస్ట్ మినిట్ రష్, హేస్టీ డెసిషన్స్, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, చివరిలో ఇంకా కంగారు పడిపోయి హైరాణ పడిపోయి చేసుకోవడం అనేవి మనం తగ్గించుకుంటాం కదండి. దాని తర్వాత క్లీనింగ్ రొటీన్ కదా. రోజు క్లీన్ చేసుకునే కొన్ని ఉంటాయి, వీక్లీ క్లీన్ చేసుకునే కొన్ని ఉండొచ్చు, మంత్లీ వైజ్ క్లీన్ చేసుకునే కొన్ని ఉండొచ్చు. కాబట్టి మన అనుకూలతని బట్టి ఏది కూడా అలా చేయాలి ఇలా చేయాలని కాదు, కానీ మన అనుకూలతని బట్టి మనము చక్కటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, చక్కటి క్లీనింగ్ రొటీన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్రియేటింగ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. నిజంగా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, ఐ డోంట్ మీన్ టు సే we should have a very big house. మనకి ఒక చక్కటి ఆహ్లాదకరమైన, లేదంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే ఏదో పెద్ద పెద్ద ఇల్లు ఉండాలని కాదు, కానీ ఉన్న మన ఇంట్లోనే, ప్రభు మనకి ఇచ్చిన గృహంలోనే ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణం. అంటే రోజంతా అలిసిపోయి మన భర్త ఇంటికి వచ్చినప్పుడు కూడాను అబ్బా ఇక్కడ చాలా పీస్ఫుల్ గా వాళ్ళకి అనిపించడము. దాని తర్వాత ఎవరైనా విజిటర్స్ ఇంటికి వచ్చినా అబ్బా తొందరగా ఇంటికి వస్తే వెళ్ళాలనిపించదు అని అనడము. కొన్నిసార్లు మనకు కూడా అనుభవం అయి ఉంటది, ఎక్కడికన్నా వెళ్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని ఉంటది. అలా కాకుండా నిజంగా ఆ ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మనము క్రియేట్ చేయడము. హోమ్ మేనేజ్మెంట్ గురించి తీపికి రాసిన పత్రిక 2:4 ఒక చక్కటి మాట ఉందండి. తెలుగులో అయితే ఇక్కడే ఉంది. ఏంటంటే యవన స్త్రీలు తమ భర్తలకు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి అనేసి ఉంటదన్నమాట. ఎస్, తమ భర్తలకి లోబడి శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పొచ్చు. అంటే దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రోజుల్లో ఆ కాంటెక్స్ట్ కి అలా చెప్పబడింది. అంటే ఈ మాటను బట్టి ఏదో ఇంకెవరు వర్క్ చేయకుండా వర్కింగ్ ఉమెన్ ఇంట్లో ఉండి పని చేసుకోవాలన్న అర్థం కాదు, కానీ వర్కింగ్ ఉమెన్ గా, లేదంటే ఇంట్లో ఉన్న మన ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే యాజ్ అ వైఫ్ మన రోల్స్ మనం మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వర్కింగ్ ఉమెన్ అయితే వారం అంతా బిజీగా ఉంటుంది, వారంలో లాస్ట్ వీకెండ్స్ లో వర్క్స్ షీ కెన్ ప్లాన్ ఫర్ హర్ హోమ్ మేనేజ్మెంట్ కదా. అలా లేదంటే ఎవరైనా మేడ్ ఉంటే తను హెల్ప్ తీసుకొని అట్లా. కానీ ఈ వచనాన్ని తీసి డోంట్ టేక్ రాంగ్, ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనం ఎలా ఉండాలి అంటే మన భర్తకి లోబడే వారిగా ఉండాలి, మన బిడ్డల్ని ప్రేమించే వారిగా ఉండాలి, స్వస్థ బుద్ధి చక్కటి గుణం కలిగి ఉండాలి, పవిత్రం పరిశుద్ధంగా ఉండాలి మన చూపుల్లో, మన నడతలో, మన ఆలోచనలో. దాని తర్వాత మన పనిని హోమ్ చక్కగా మేనేజ్ చేసే వారిగా ఉండాలి, మంచి వారిగా ఉండాలి అనేసి చెప్పండి అనేసి పెద్ద వృద్ధ స్త్రీలకి చెప్పబడింది అనమాట కదా. యవన స్త్రీలకి ఇలా బోధించండి అనేసి. సో వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ హోమ్ ఇన్ అ నైస్ మేనర్. చాలా చక్కగా మనము మన ఇంటిని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. అండ్ అదర్ థింగ్ ఇస్, ఎస్,
ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో మొట్టమొదటిది హార్డ్ వర్క్ చూసాము, కష్టపడి పని చేయడము. దాని తర్వాత హోమ్ మేనేజ్మెంట్, ఇంటిని ఎంత చక్కగా మనం ఉంచుకోవచ్చు అనేది మనం చూసాము. దాని తర్వాత రెస్పెక్ట్, ఎస్, ఆనరింగ్ ఆర్ హస్బెండ్, మన భర్తకు విధేయతగా ఉండడము, మన భర్తకు గౌరవించడము కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో ఉంది కదా, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఇక్కడ భయము కలిగి ఉండినట్లు అంటే ఏదో భర్త వచ్చాడని ఇంక వణికిపోయి ఇంకా ఆయన ఎదురుగా నుంచోడానికి కూడా లేకుండా అలా కాదు, కానీ రెస్పెక్ట్. మనకు అర్థమవుతుంది కదా, మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తే వాడిని గౌరవిస్తాం. ఎవరో సిస్టర్స్ స్క్రిబుల్ చేస్తున్నారు స్క్రీన్ మీద, కొంచెం చూడండి. ఎవరినైనా మనం బాగా ప్రేమిస్తే చాలా చక్కగా వాళ్ళని మనము రెస్పెక్ట్ చేస్తాము, గౌరవిస్తాము. కాబట్టి ఇది మనలో ఉండాలన్నమాట. నెక్స్ట్ థింగ్, సామెతలు 31:23లో మనం చూస్తాము, తన పెనిబింటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును కదా. తన పెనిమిటి అంటే హస్బెండ్, హీ విల్ గెయిన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కదా. చాలా చక్కటి గౌరవము అని పొందుతాడు. మనం కూడా మన భర్తలకి రేష్మ స్క్రిబుల్ అవుతుందబ్బా, తీసేసి, ఎస్, థ్యాంక్ యూ. మనం కూడాను మన భర్తలకి మన ద్వారా గౌరవాన్ని, విలువని, మర్యాదని తెచ్చే వారిగా మనం ఉండాలి కదా. ఇంకొకటి 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది కదా, సామెతలు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. మనం కూడా మన పెనిమిటికి, మన హస్బెండ్స్ కి వి షుడ్ బి యాజ్ అ క్రౌన్ కదా. ఒక సేయింగ్ ఇలా ఉంది, ఇట్ ఇస్ అ ఫన్నీ కోట్ ఇలా ఉంది, వెన్ మై హస్బెండ్ ఇస్ ద నెక్, వెన్ మై హస్బెండ్ ఇస్ ద హెడ్, ఐ విల్ బి హిస్ నెక్ అని. అంటే హెడ్ ఎలా తిరుగుతుంది సొంతంగా తెలియలేదు కదా, నెక్ ఎలా మూవ్ అవుతా ఎలా మూవ్ అవుతుంది. బట్ మనం అలా కాదు ఉండేది, మన భర్తలకి మనం చక్కటి ఒక కిరీటంగా మనం ఉండాలి అనేసి. వి షుడ్ బి యాజ్ క్రౌన్ టు అవర్ హస్బెండ్స్. ఎస్, అయితే హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రాక్టికలీ ఫుల్ఫిల్ దిస్? అయితే ప్రాక్టికల్ గా మన భర్తలకి ఏ విధంగా మనము రెస్పెక్ట్ ఇస్తాము, గౌరవిస్తాము కదా. ఆయనని అడ్రస్ చేసే విషయంలో, ఉచ్చరించే విషయంలో, అంటే మనం ఏది పిలిచినా కూడాను గౌరవప్రదంగా, అంటే ఇలానే పిలవాలి అని కాదు. అలా అంటే సారా మరి తన అబ్రహాంని నా యజమానుడు అని అనింది. బట్ మనము చక్కగా మన సొసైటీలో వినదగింది అండి అనొచ్చు, లేదంటే అండి అనొచ్చు, లేదంటే వాట్ ఎవర్. బట్ మనము పిలిచే పిలుపు వల్ల, లేదంటే మనము మన హస్బెండ్ కి ఇచ్చే రెస్పెక్ట్ వల్ల ఇతరులు కూడాను అదే రెస్పెక్ట్ ఇస్తారు. ద వే వి రెస్పెక్ట్ అవర్ హస్బెండ్, ద సేమ్ వే, ద సేమ్ ఇంపాక్ట్ విల్ పాస్ ఆన్ టు అదర్స్ ఆల్సో కదా. మనము చాలా చక్కగా గౌరవించినప్పుడు మన పిల్లలు కూడా వాళ్ళ తండ్రిని గౌరవిస్తారు. మనము విలువ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి ఏదంటే అది అన్నాం అనుకోండి, అది మన హస్బెండ్స్ ని, మన పిల్లలు కూడా హస్బెండ్స్ ని ఎలా పడితే అలా, ఎందుకంటే దానికి రోల్ మోడల్ మా మమ్మీ కూడా అలానే మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటారు. ద వే వి టాక్ టు హిమ్ ఇన్ పబ్లిక్, నలుగురు ఉన్నప్పుడు కూడాను, ఏదో ఇద్దరు ఉన్నప్పుడు ఏదన్నా అనుకున్నా, నలుగురు ఉన్నప్పుడు తీసి పాడేసినట్టు మాట్లాడడము, గౌరవించుకున్న మాట్లాడము, ఒకవేళ నేను ఏదో గొప్ప అని చూపించుకోవడానికి ఆయన తోల నాటడము, అలాంటివి చేయకూడదు. ఎస్, ఇంకోటి చూసాం, ద వే వి టాక్ టు హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల ముందు ఆయనతో మాట్లాడేది, మనము ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కూడా. దాని తర్వాత ద వే వి టాక్ టు హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ లా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేరెంట్స్ అంటే మా మమ్మీ డాడీయే కదా అని భర్తని ఎలా పడితే అట్లా మాట్లాడడం, అది మంచిది కాదు. అదే విధంగా అత్త మామలు, మన అత్తగారు మామగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడాను వారిని ఎలా పడితే అలా మాట్లాడటము లేదు. అంటే ఒక్కొక్కసారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటము, ఒక్కొక్కసారి ఏదైనా హర్టింగ్ వర్డ్ మాట్లాడటము, ఒక్కొక్కసారి ఉంటుంది కదా. వీళ్ళకి కూడా తెలియాలి దట్ నేను మరీ ఇదిగా కాదు, ఐ హ్యావ్ మై ఈగో అని చూపించుకోవాలని కొన్నిసార్లు అలా యాక్ట్ చేస్తారు, వి నో దట్. కాబట్టి అలా కాదు. ఈ ప్రాక్టికల్ వేస్ లో వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అంటే హస్బెండ్ ఎలా ప్రేమించాలి అనేది కూడా ఉంది కదా. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో, ఎలా ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారు అలా ఉందని. బట్ వి యాజ్ విమెన్, మనము విమెన్ కోణంలో, స్త్రీ కోణంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ us డూ అవర్ పార్ట్.
అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం తను నన్ను ప్రేమిస్తే నేను రెస్పెక్ట్ చేస్తాను, అంటే తను ప్రేమించినప్పుడు నేను విధేయత చూపిస్తాను, గౌరవిస్తాను అని కాదు. మన వంతు పని, లెట్ us డూ అవర్ పార్ట్ కదా, మన పని మనం చేస్తే ది అదర్ పార్ట్నర్, అవర్ పార్ట్నర్ విల్ డూ హిస్ జాబ్. కొన్నిసార్లు అలా కాకపోయినా ఏం ప్రభా నన్ను చేయమన్నారు, అక్కడి నుంచి నాకేం స్పందన రావట్లేదు అంటే మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ గాడ్ విల్ ఈవెన్ చేంజ్ దెమ్, మన మంచి ప్రవర్తనను బట్టి. అదే పేతురు రాసిన 1వ అధ్యాయంలో చెప్తుంది కదా, 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎస్, అండ్ కమింగ్ టు ది అదర్ వన్, ఎస్, సేవింగ్స్ కదా, పొదుపు చేసే విషయంలో దిస్ ఇస్ ది 4th ఆస్పెక్ట్, పొదుపు కదా. ఒక్కొక్కసారి భార్య భర్తలకి ఇద్దరికి సేమ్ అమౌంట్, కొన్నిసార్లు భర్తలు జాబ్ చేసి వర్క్ ఇదిగో ఇంత వచ్చిందనేసి వాళ్ళకి కామన్ అకౌంట్ ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని యూటిలైజ్ చేస్తున్నాము అనేసి కదా. హౌ ఆర్ వి గోయింగ్ టు సేవ్? ఇదే ప్రావర్బ్స్ 31:16 లో ఎంత చక్కగా ఉందంటే, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. కూడబెట్టిన ధనము, సేవింగ్స్. 21:20 సామెతలు 21:20 విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంటను, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును కదా. ఎలా జ్ఞానుల ఇంట ఎలా ఉంటుంది, బుద్ధిహీనుడి ఇంట ఎలా ఉంటుంది? 31:16 ఒక్కసారి చదువుతాను. షీ కన్సిడరత్ a field and buyeth it with the fruit of her hands, and she planted a vineyard కదా. తన చక్కగా కూడబెట్టిన డబ్బులతో, ఒక్కొక్కసారి స్మాల్ అమౌంట్ మనం సేవింగ్ కి ప్లాన్ చేయొచ్చు కదా. కొన్నిసార్లు ఎవరైనా యంగ్ కపుల్స్ కి చెప్పేటప్పుడు వి యూజువల్లీ సే ప్లాన్ ఫర్ ఎ స్మాల్ అమౌంట్, కొంచెం 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 అలా వేస్తూ ఒక మంచి ఎకనామిస్ట్ ఏమన్నారు అంటే, యూజువల్ గా మనము ప్రతి మంత్ ఎంతైతే వస్తుందో దాంట్లో అంతా ఖర్చు పెట్టి మిగిలింది సేవ్ చేస్తాం. అలా అయితే మనకి సేవ్ అవ్వడం చాలా కష్టం. మనం ముందే ఒక టార్గెట్ అనుకున్నాం అనుకోండి, మేబీ 500 1000 5,000 వాట్ ఎవర్ మేబీ ది అమౌంట్ ఎంతైనా కానీ, ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాల్సిన అమౌంట్ ని పక్కకు తీసిపెట్టి దాని తర్వాత కావాల్సిన మిగతా వాటిలో సర్దుకుంటే మనం చూస్తాం ఆ చేంజ్ కదా. మేము కువైట్ లో ఉన్నప్పుడు వీఆర్ ఫాలోయింగ్ దట్ కదా. అక్కడ ఎవ్రీ మంత్ శాలరీ వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ పక్కకి సేవింగ్ గా పెట్టాలి అనేసి తీసుకొని, ఇట్ ఈస్ ఆల్ వి లర్న్ ఫ్రమ్ గాడ్లీ పీపుల్. మేము నేర్చుకుంది కూడా దేవుని బిడ్డల ద్వారా, వాళ్ళు మెంటర్ చేసినప్పుడు మేము నేర్చుకున్నాం. దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ టు ఫాలో, పొదుపుగా. అండ్ ఇది హౌ కెన్ వి డూ ఇట్ ప్రాక్టికల్లీ కదా, ఎలా ప్రాక్టికల్ గా మనము చేయొచ్చు? ఫస్ట్ థింగ్, అవాయిడ్ వేస్టేజ్. వృధా చేయడము మనము అవాయిడ్ చేస్తే కదా. కొన్నిసార్లు అంటే అన్ని మనీ రూపంగా కాదు, అన్ని మనీతోనే కొంటాం కదా, కావాల్సిన దానికంటే ఎక్కువగా తీసేసుకోవడము, అంతా కూడాను ట్రాష్ బాస్కెట్ లోకి వేసేయడము కాదు కదా. హస్బెండ్ చాలా కష్టపడి కావాల్సినవన్నీ ఇంట్లో సప్లై చేస్తారు, అదంతా కూడాను మళ్ళీ డస్ట్బిన్ లోకి వెళ్ళడానికి కాదు కదా. I used to do this prayer even now. ఏదైనా ప్రొవిజన్స్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు, ప్రభా ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ మీరు బ్లెస్ చేయండి, ఏది కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ చక్కగా మీ బిడ్డల కొరకు మాకు వాడడానికి సహాయం చేయండి కదా. గాడ్ విల్ హెల్ప్ us. అయితే ఆ విధంగా వేస్టేజ్ చేయకుండా. రెండోది ఏంటి అంటే, అండర్స్టాండింగ్ ద ఫ్యామిలీ సిచ్యువేషన్ కదా. మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చి ఎక్కువ మనీ ఖర్చు అయి ఉండొచ్చు. అదే నెలలో మన మ్యారేజ్ డేనో, బర్త్ డేనో, లేదంటే పిల్లల బర్త్డేస్ వచ్చి ఉండొచ్చు. ససే మీరు ఏమన్నా అవని ఇప్పుడు మనము ఎలా గ్రాండ్ గా చేస్తాము, అలాని అంటే ఏమవుతుంది అంటే సేవింగ్ కాదు కదా, డెట్, అప్పు చేయాల్సి వస్తుంది. బట్ అంత అంటే మరి అప్పు చేసి చేయాల్సిన అంత ఎమర్జెన్సీ, అంత నెసెసిటీ లేదు కదండి. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ, అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పుడైనా మన హస్బెండ్స్ కి మనము సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే అది వేరు, కానీ అంతేకాకుండా ఆయనకు తెలియకుండా మనం సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయడం, దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వేరే హస్బెండ్ బాధ్యత తీసుకోకుండా ఉన్నప్పుడు, అలాంటి వాటి గురించి అనట్లేదు కానీ, బట్ నార్మల్ సినారియోలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఉండడం వల్ల ఏంటంటే ఇద్దరి బాండ్ కూడాను ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. ఎస్, అండ్ ది అదర్ వన్ ఇస్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనము. ఇఫ్ అట్ ఆల్ ఇద్దరు వర్క్ చేస్తుంటూ 2 డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ ఉన్నప్పుడు ఆ అకౌంటబిలిటీ ఉండడం, ఫలానా దాంట్లో ఇట్లా అయిందండి, ఫలానా దాంట్లో ఇట్లా అనేది.
కదా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇవి మెయిన్ గా మనీ దగ్గరే కాన్ఫ్లిక్ట్స్ వస్తా ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎంత చెప్పినా కూడా ఆయన ఇచ్చేయి నీరు అనేసి అనుకుంటారు. బట్ ఫస్ట్ వివాహమైన ఫస్ట్ లోనే అలాంటి స్ప్రౌట్ అప్ అవ్వవు కదా. ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఆ ట్రస్ట్ పోయి ఉండొచ్చు. నేను నా భార్యకి ఏది చెప్పినా ఇలా దుబారాగా ఖర్చు పెట్టేస్తుందని మేబీ హస్బెండ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయొచ్చేమో. ఏదో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. దానివల్ల నా భర్త నాకు ఏది చెప్పరు, లేదంటే నాకు ఏది దానికి ఎంత వస్తుందో నాకు చెప్పరు, ఏది ఉండొచ్చు. అలా ఒకవేళ ఉంటే ప్రీవియస్ గా ఏదన్నా అలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఏమైనందుకు ఇలాంటి రియాక్షన్ వచ్చింది అనేది మనము ఒకసారి చూసుకోవచ్చు. ఎస్, దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్స్ దట్ వీ కెన్ షో విత్ రిగార్డ్ టు సేవింగ్. పొదుపు విషయంలో ఇది చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇనిషియేట్ ఇంటిమసీ. మన యొక్క బాడీస్ ని మన హస్బెండ్ కి ఇచ్చే విషయంలో ఎస్, ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ గ్రంథం కూడా ఈస్ వెరీ ఓపెన్ టు దిస్ థింగ్ కదా. 1 కొరింథీలు 7:3 మనం చూస్తే 1 Corinthians chapter 7 and verse 3, భార్య భర్తకును అలాగుననే భర్త భార్యకును వారి వారి ధర్మములు నడపవలను కదా, అవర్ మైరైటల్ డ్యూటీస్ కదా. అదే విధంగా 4వ వచనంలో ఏముంటుందంటే భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగునే భార్యకే కాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. వన్స్ వీఆర్ వెడెడ్ ఇన్ ద హోలీ మ్యాట్రిమనీ, ఒక్కసారి ఒక పరిశుద్ధ వివాహంలో మనము బడిన తర్వాత మన దేహం పైన మన భర్తకి, అంటే భర్తకి ఎప్పటి వరకు పిల్లలు వచ్చే వరకే కాదు, టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ హీ విల్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ అవర్ బాడీ. అదే విధంగా మన భర్త యొక్క శరీరం పైన కూడా మనకి అధికారం ఉంటుంది కదా. అయితే వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్. దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు, దీన్ని ఎప్పుడు విత్హోల్డ్ చేయకూడదు, దీన్ని ఎప్పుడు కూడా సాధించవచ్చు అన్న టైప్ లో మనం చూడకూడదు అనమాట. అయితే ఎలా, హౌ కెన్ వి ప్రాక్టికల్లీ డూ? ఎస్, నోట్ దాట్ సెక్స్ ఇస్ ఇస్ నీడ్ లైక్ ఫుడ్ అండ్ స్లీప్. అంటే ఏ విధంగా ఆహారము నిద్ర మనకి నిత్యావసరమో ఆ విధంగానే ఈ యొక్క శృంగారం కూడా ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలి. అయితే ఏంటి అంటే ఇది పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది, స్త్రీలో కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. డ్రైవ్ ఇస్ మోర్ ఇన్ హిమ్ దాన్ ఇన్ అ వైఫ్. అయితే డు నాట్ విత్హోల్డ్, అంటే నేను ఇస్తేనే తీసుకునేది కదా అనేసి దాన్ని విత్హోల్డ్ చేసి, కొన్ని మేము వింటా ఉంటాం ఏంటంటే భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమయంలోనే నేను ఏది అడిగినా ఇస్తారు కాబట్టి లెట్ మీ ఆస్క్ వాట్ ఐ వాంట్ అట్ దిస్ టైం. నిజంగా అలాంటి కేసెస్ కూడా విన్నప్పుడు చాలా బాధేసింది. నా హస్బెండ్ కి ఆ మాట చెప్పారనమాట. నాకేది తనకి ఏదన్నా కావాలంటే కరెక్ట్ గా ఆ టైంలోనే అడుగుతుందని. నిజంగా ఎంత ప్యాథటిక్ కదా. అండ్ భార్యలుగా ఇట్ ఇస్ నాట్ ఫెయిర్, మన సబబు కాదు మనం అలా చేయడము. డు నాట్ నెగ్లెక్ట్ హిమ్. తనని నెగ్లెక్ట్ చేయొద్దు, తనని అలా పక్కకి పుట్టిసేయొద్దు కదా. దాని తర్వాత మన శరీరము మన భర్తకి ఇవ్వడంలో మనం ఏదో ఫేవర్ చేస్తున్నాం అని కాదు, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మనం ఇప్పుడే చూసాము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:3 ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, వీఆర్ జస్ట్ డూయింగ్ అవర్ డ్యూటీ కదా. సో వాట్ వుడ్ బి సమ్ ఆఫ్ ద టిప్స్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ సెక్షువల్లీ? ఒకటి, ఇల్లు మెస్సీగా ఏదంటే ఏది ఎక్కడ పడితే అక్కడ ఉంది అంటే బాడీ కూడా సహకరించదు కదా. ఇది కూడా కేస్ స్పెసిఫిక్. పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు, ఆడుకునే వయసు ఉన్నప్పుడు వాళ్ళు టాయ్స్ తో ఆడతారు, అది ఇది అవుతుంది, అలా కాదు. కానీ బట్ అదర్వైజ్ లేజినెస్ వల్ల ఇళ్ళని అట్లీస్ట్ ఆ బెడ్రూమ్ మనం నీట్ గా ఉంచుకుంటే బాగుంటుంది కదండి. నెక్స్ట్ ఇస్ ఒళ్ళు పరిశుభ్రత. అవును, ఈ రోజుల్లో టు బి మ్యారేజ్ కి తర్వాత మ్యారేజ్ అయిన వారికి కూడాను ఇది చెప్పాల్సి వస్తుంది. మన బాడీని క్లీన్ గా ఉంచుకునే విషయంలో, కీపింగ్ అవర్ బాడీ క్లీన్ ప్రతి విషయంలో కూడా. ఒకవేళ సమ్మర్ అయితే హ్యావింగ్ అ షవర్ ట్వైస్ అ డే, లేదంటే ఆ ఒక కేసు ని బట్టి మనము చేయొచ్చు కదా. దాని తర్వాత పళ్ళు, అంటే హస్బెండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్యాడ్ బ్రెత్ దట్ రియల్లీ ఇరిటేట్స్, మనకు కూడా అది తెలుసు. దట్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్ కదా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యం కాబట్టి లెట్ us టేక్ దిస్ సీరియస్లీ. ఏ విధంగా అయితే ఆయన కమాండ్స్ మనం ఫాలో అవుతాము కదా. డు నాట్ సిన్, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని ఎలా ఉందో అదే విధంగా వీ హ్యావ్ టు ఆఫర్. భర్తకే కానీ తన భార్యకు తన శరీరం పైన అధికారం లేదు. ఎస్, ఎవ్రీ వైఫ్ హియర్ వీ షుడ్ థింక్ మై బాడీ
దేవుని యొక్క ఆలయం. అండ్ నెక్స్ట్, నౌ యాజ్ ఐఎమ్ మ్యారీడ్, మై హస్బెండ్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ అథారిటీ ఓవర్ మై బాడీ, నో అనేది లేదు. బట్ ఈవెన్ దెన్ కొన్ని కేసెస్ ఉంటాయి వేరే సమ్ టైమ్స్ న్యూలీ వెడెడ్ కపుల్ మంత్లీ పీరియడ్స్ ఉన్నప్పుడు, దట్ ఈస్ అనదర్ ఎక్సెప్షన్. దాని తర్వాత న్యూ మామ్, ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఇలా కాదు, కానీ బట్ జనరలీ టాకింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఎస్, మనందరికీ కూడాను ఇలా నోబెల్ వైఫ్ గా, ఇలా గుణవతి అయిన భార్యగా ఉండాలి అన్న ఆశ ఉంది కదండి. నిజంగానే దీని కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవెన్ ఐ హ్యాడ్ అ గ్రేట్ సీన్ నా మనసులో కూడా, ప్రభా ఇంకా ఇంకా నన్ను చెక్కండి, ఇంకా చెక్కండి, కంప్లీట్ గా మీకు నచ్చినట్టుగా, అదే విధంగా ఒక గుణవతి అయిన భార్యగా ఉండాలనేసి దిస్ ప్రేయర్, లెట్ us do this prayer కదా. లార్డ్, I want to reflect you in all I do and say. Lord, I want to reflect you in all that I do and say. I want others to see you through me. I want others to see you through me, whether through my actions or how I care for those entrusted to me. Help me to be a model, you and your goodness in all ways. I live, please help me to ignore worldly ideas of women and instead embrace the sort of woman you desire me to be. Help me to be as a holy woman, strong, capable, intelligent, courageous, thoughtful, merciful, and true. In your holy name I pray. Amen. ఎవరైతే ఈ ప్రార్థన చేశారో ఆమెన్ అని చెప్దాము. అదే విధంగా దీన్నే లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ తెలుగు యాజ్ వెల్. తెలుగులో కూడాను ఒకసారి నేను చదువుతాను. ప్రభా, నేను చేసే మరియు నేను చెప్పే ప్రతి దానిలో మిమ్మల్ని ప్రతిబింబించాలని కోరుకుంటున్నాను. నేను చేసే పనుల ద్వారా మీరు నాకు ఎవరినైతే అప్పచెప్పారో వారి పట్ల నేను ఎంతో శ్రద్ధ వహిస్తూ ఇతరులను నా ద్వారా మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను జీవించే అన్ని మార్గాల్లో నిన్ను ఒక మంచి మాదిరిగా తీసుకోవాలని నాకు ఆశ ఉంది. నాకు సహాయం చేయండి. ఒక స్త్రీగా నేను మిమ్మల్ని అన్ని విషయాల్లో సంతోష పెట్టాలి. ఒక పరిశుద్ధంగా జీవించే స్త్రీగా, బలమైన స్త్రీగా, సామర్థ్యం కలిగినటువంటి స్త్రీగా, తెలివైన స్త్రీగా, ధైర్యం కలిగినటువంటి స్త్రీగా, ఆలోచించే స్త్రీగా, దయగలిగిన స్త్రీగా, నిజమైన స్త్రీగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. yes, let us all close our eyes. మనందరం కూడాను ఒకసారి మనం కళ్ళు మూసుకున్నాము. Let us talk to the Lord.